అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచా గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి మౌనమే నీ భాష కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? అపూర్వ, గట్టిగా వినిపించిన అత్తగారి పిలుపుకు అత్తగారి కోసం టిఫిన్ ప్లేట్లో సర్దుతున్న అపూర్వ ఉలిక్కిపడింది. ఇప్పుడేగా స్నానం చేయించి చీర కట్టి జడేసి కూర్చోబెట్టి టిఫిన్ తెద్దామని వంటింట్లోకొచ్చింది. ఇంతలో ఏం జరిగిందని గాభరా పడుతూ అత్తగారి దగ్గరకు హడావుడిగా వెళ్ళింది. సుభద్రమ్మ మంచం మీద దిండు దాని మీద కవర్ తీసేసి ఓ పక్కకి పడుంది. ఏంటండి అని అడిగింది. నా చంద్రహారం తీసావా? గద్దించింది సుభద్రమ్మ కోడల్ని. నేనెందుకు తీస్తాను? ఎక్కడ పెట్టారు మీరు? అడిగింది. ఎక్కడ పెడతాను? ఎప్పటిలాగే రాత్రి దిండు కవర్లో పెట్టాను. ఇప్పుడు వేసుకుందామని చూస్తే లేదు. నువ్వు తప్ప ఈ గదిలోకి ఎవరూ రారు అంది సుభద్రమ్మ. ఆ హడావుడికి గదిలోకొచ్చి ఏమైందమ్మా అడిగాడు శేఖర్. నా చంద్రహారం కనిపించడం లేదు. రాత్రి పడుకునేటప్పుడు తీసి దిండు కవర్లో పెట్టాను. ఇప్పుడు పెట్టుకుందామంటే లేదు. ఇదిగో చూడు అంటూ దిండును కవర్ను విడిగా తీసి చూపించింది సుభద్రమ్మ కొడుక్కి. ఏమై ఉంటుంది అన్నాడు శేఖర్. ఏమవుతుంది? నీ పెళ్ళాన్ని తీసి చెల్లెలకిచ్చింది కసిగా అంది. అపూర్వ చెల్లెలకివ్వడం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్. నన్ను బాత్రూంలో కూర్చోబెట్టి చెల్లెలు వచ్చిందని బయటకొచ్చింది. అదేమో ఏవో డబ్బులు కావాలని ఏడవడం, ఇదేమో దాన్ని సముదాయించడం విన్నాను. నాకెట్లాగూ కనిపించదని నా దిండు కింద ఉన్న చంద్రహారం తీసిచ్చింది అంది కోపంగా అపూర్వ వైపు చూస్తూ. అత్తగారి అభియోగము, శేఖర్ ఆశ్చర్యము చూస్తూ నిశ్చేష్టురాలై నోటమాట రాక నిలబడిపోయింది. మౌనంగా ఉన్న కోడల్ని చూస్తూ చూడు నంగనాచిలా ఎట్లా చూస్తూ నిలబడ్డదో అంది సుభద్రమ్మ. శేఖర్ మళ్లీ దిండును కవర్ను దులిపి చూశాడు. ఎక్కడా లేదు. ఎందుకుంటుందిరా? అదెప్పుడో దాటిపోయింది. మీ నాన్న నాకు ప్రేమగా మా 50వ పెళ్లి రోజున చేయించారు. ఆ తరువాత దాటిపోయారు. ఆయన గుర్తుగా రోజూ వేసుకుంటూ రాత్రిళ్ళు గుచ్చుకుంటోందని దిండు కవర్లో దాచుకుంటున్నాను. నాకు తెలుసు దీనికి పుట్టింటి వాళ్ల మీద ఉన్న ప్రేమ. ఇది వరకు కూడా ఇలాగే ఏదో ఒకటి దోచిపెడుతూ ఉండేది. ఇప్పుడు నా చంద్రహారానికి ఎసరు పెట్టింది. శోకాలు తీస్తూ పెద్ద పెద్దగా అరవసాగింది సుభద్రమ్మ. పుట్టింటికి సామాన్లు చేరవేస్తుందని సుభద్రమ్మ ఈ మధ్య అప్పుడప్పుడు అంటూనే ఉంది. కానీ దానికి అపూర్వ ఎప్పుడూ ఏమీ జవాబివ్వదు. ఇప్పుడు దీనికి ఏమీ జవాబివ్వని భార్యను సూటిగా చూస్తూ, మీ చెల్లెలు అపర్ణ వచ్చిందా? నిన్ను డబ్బు అడిగిందా? నువ్వు చంద్రహారం తీసిచ్చావా అడిగాడు. రాలేదు. పనమ్మాయి వచ్చి బయట నుంచే ఈరోజు తన కూతురి స్కూల్ ఫీజు కట్టాలని, మనీ మీరిచ్చారని, ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళింది. అప్పుడు మీరు ఉన్నారు. మీకు తెలీదా నేనెట్లాంటి దానినో అంది ఏడుపు అవమానం కలగలిసిన గొంతుతో అపూర్వ. తెలుసు, ఆ చంద్రహారం ఇక్కడే ఎక్కడో ఉంటుందని తెలుసు. నువ్వు పుట్టింటి వాళ్లకు ఏమీ చేరవేయటం లేదని తెలుసు. అయినా వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన కర్మ ఏముంది అన్నాడు. మరి మీకు తెలిసే అత్తయ్య గారు అన్ని మాటలు అంటుంటే ఊరుకున్నారా? గొంతు పూడుకుపోతుండగా అంది అపూర్వ. నువ్వు ఇవ్వడం లేదని అమ్మ అనవసరంగా నిన్నంటోందని తెలుసుగా. మరి నువ్వెందుకు మాట్లాడవు? మౌనంగా ఎందుకు ఊరుకుంటున్నావు? నేనెందుకు నిన్ను సపోర్ట్ చేయాలి? ఎల్లకాలమూ నేనుంటానా నీతో? నీ సమాధానం నువ్వు చెప్పుకోవడం రాకపోతే ఎట్లా? అందుకే నేనేం మాట్లాడడం లేదు అన్నాడు శేఖర్. ఒక్క నిమిషం ఆగి చిన్నగా, మామయ్య గారు పోయాక అత్తయ్య గారికి అభద్రతాభావం ఏర్పడింది. పైగా రోజంతా ఏమీ తోచక టీవీలో పిచ్చి సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఆ కష్టాలన్నీ తనకు ఆపాదించుకుంటున్నారు. వాటిల్లోలా నేను ఆవిడని ఏమైనా చేస్తానని ఊహించుకుంటున్నారు. అందుకే అప్పుడప్పుడు నేనిచ్చిన పాలు తాగాలనిపించడం లేదని మీకో పిల్లలకో ఇచ్చి తాగమంటున్నారు. మీరు తాగి బాగున్నాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసు కాబట్టి నేను వాదించడం లేదు. అన్నింటికీ మౌనమే మంత్రమని మౌనంగా ఊరుకుంటున్నాను అంటూనే బిత్తరపోయి ఈ మాటలన్నీ వింటున్న అత్తగారిని పక్కకి జరిపి దుప్పటి దులిపి పరుపు పక్కకి జరిపింది.
పరుపు కింద చంద్రహారం మిలమిలా మెరుస్తూ ఉంది. దిండు కింద పెడుతున్నా అనుకొని పరుపు కింద పెట్టారు అంటూ చంద్రహారం తీసి అత్తగారి చేతుల్లో పెడుతున్న అపూర్వకు ఎంత కాదనుకున్నా అత్తగారి అభియోగానికి కళ్ళల్లో నీళ్లు నిండాయి. అది చూసి, ఇదో ఈ బేలతనమే వద్దనేది, నీకు నువ్వు గట్టిగా ఉండాలి, అన్నీ మౌనంగా భరించనక్కర్లేదు, మౌనం అన్నింటికీ సమాధానం కాదు అన్నాడు శేఖర్ మృదువుగా. మౌనంగా ఉండవద్దు, మాట్లాడు, దేవుడు నోరిచ్చింది తినడానికే కాదు, మాట్లాడ్డానికి కూడా అంటాడు శేఖర్. కాని ఎవరితోనైనా ఏమని వాదిస్తుంది? ఎవరి వాదన వారిది. వాదనలతో ఎవ్వరినీ నమ్మించలేదు, ఎవరి అభిప్రాయమూ మార్చలేదు. తను ఎంత చెప్పినా అత్తగారు వినేదా? ఎంత యాగీ చేసేది? ఎవరేమన్నను మారాడబోకు, మగడేమన్నను మాట్లాడబోకు అని అమ్మ చెప్పిన మాటలు పాటిస్తోంది తను. కాబట్టి ఎప్పుడూ ఎవరితో గొడవలు రాలేదు. కానీ శేఖర్ అన్నట్లు మౌనం అన్ని వేళలా మంచిది కాదు అన్న సందర్భాలు రాకపోలేదు. అయినా తనను తాను కంట్రోల్ చేసుకుంది. మరి తను చేసేది కరెక్టేనా? ఏమో, కాలమే జవాబివ్వాలి అని రాయటం పూర్తి చేసి డైరీ మూసేసింది అపూర్వ. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.